శుభ శుక్రవారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు రాసిన దేవుని మాటలు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి ప్రారంభము. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పై నుండి యావత్తూ నేయబడినది కనుక వారు దానిని చింతింపగా అది ఎవరికి వచ్చినో అని దాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలా చేసిరి. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ వద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చదవవలసిన సువార్త పాఠం.